దేవుడండి ఎంత మంచోడంటే, నాయన పని చేయి నాయన అన్నాడు. పనిలోకి మనల్ని వెళ్ళమని చెప్పింది ఎవరు? దేవుడే. పని చేస్తుంటే మనల్ని శోధించి మనల్ని బాధ పెట్టేది ఎవరో తెలుసా? అపవాది. మనకు శోధనలు ఎవరి వల్ల వస్తాయి చెప్పండి? మనకు కష్టాలు ఎవరి వల్ల వస్తాయి? దేవుడు శోధిస్తాడా? శోధించడు. దేవుడు కష్టపెడతాడా? పెట్టడు. మరి నేను పని చేస్తుంటే నాకు శోధనలు వస్తున్నాయి ఏంటంటే అంటారు చాలామంది. పని చేసిన వాడికి, దేవుడి సన్నిధిలో ఉంటున్న వాడికి, దేవుడు భక్తిలో గడుపుతున్న వాడికి నిజంగా చెప్తున్నానండి, విపరీతమైన మానసిక శోధనలు ఉంటాయండి. పని చేస్తున్న వాడిని, దేవుడి కొరకు ఉన్నతంగా బ్రతుకుతున్న వాడిని అపవాది ఏం చేస్తుంది? శోధిస్తుంది. మనకి శోధన వస్తున్నప్పుడు మన మనుషులను చూస్తామండి. మనకి ఏదైనా బాధ వచ్చినప్పుడు మనుషులను చూస్తామండి. కాదట, ఎవరో ఒక రూపంలో దేవుడు పనిలో మనం ఉండకుండా మనల్ని ఏం చేస్తాడట? శోధిస్తాడు. నీ భక్తిని పాడు చేస్తాడు, నీ ప్రేమను పాడు చేస్తాడు, నీ విశ్వాసాన్ని పాడు చేస్తాడు, దేవుడి పని మీద నీకున్న ఆసక్తిని పాడు చేస్తాడు, నీకున్న ఇంట్రెస్ట్ని పాడు చేస్తాడు, నీకున్న ఆ పని చేయాలన్న వేగాన్ని పాడు చేసేస్తాడు. అన్నిటిని పాడు చేసేవాడు అపవాది. అన్నాడు ఏదో శోధన ఏర్పాటు చేస్తాడు, ఏదో కష్టం ఏర్పాటు చేస్తాడు, నిన్ను దేవుడి పనిలోంచి ఏం చేస్తాడు? తప్పిస్తాడు. అందుకే యేసు ప్రభువు వాడికి ఎట్టిన పేరు ఏంటంటే, వాడెవడు? శోధకుడు.